నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఉప ఎన్నికలో 52 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం 4,63,839 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వీరి కోసం 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. పట్టభద్రులు బ్యాలెట్ పత్రాలపై తమ ఓటును వినియోగించుకోనున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 50,676 మంది పురుషులు, 33,199 మంది మహిళలు, భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 22,590 మంది పురుషులు, 17,516 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రులకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధానంగా చూస్తే ఖమ్మం నగరంలోని ఎస్ఆర్బి కళాశాలలో తమ ఓటును వినియోగించేందుకు కూడా ఓటర్లు బారులు దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి దాదాపు 1,23,000 పైకి మంది తమ ఓటును వినియోగించేందుకు కూడా పట్టభద్రులు పోలింగ్ కేంద్రాలకు బారులు దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి కనబడింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంబంధించిన ప్రియాంక, అలా ఇద్దరు కలెక్టర్లు కూడా అధికారులకు అప్రమత్తం చేసి అన్ని పోలింగ్ బూతుల వద్ద కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా సజావుగా జరిగేందుకు కూడా అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి వచ్చింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో మాత్రం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పోలీసులు కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసిన పరిస్థితి కూడా కనిపించకపోవచ్చు. అయితే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మాత్రం సజావుగా కొనసాగేందుకు కూడా అధికారులు కూడా ఉదయం నుంచి కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితి వచ్చింది. పట్టభద్రులు వచ్చే వరకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఇటు పురుషులు కానీ అదేవిధంగా మహిళలు కానివ్వండి పెద్ద ఎత్తున కూడా తమ ఓటును వినియోగించుకుని వస్తున్న పరిస్థితి వచ్చింది. ఉదయం 8 గంటల నుంచి కావడంతోనే కొంచెం మందకొడిగా ఉన్న నేపథ్యంలో మాత్రం మధ్యాహ్నంగా సాయంత్రం వాళ్ళు కూడా తమ ఓటును వినియోగించేందుకు కూడా చాలామంది కూడా పట్టభద్రులు పోలింగ్ కేంద్రాలకు బారులు తిరుగుతున్న పరిస్థితి కనిపించకపోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ప్రధానంగా దాదాపు 4,65,000 ఓట్లు ఉన్న నేపథ్యంలో మాత్రం ఎవరు గెలుస్తారనేది మాత్రం ఒక ఉత్కంఠ నెలకొని చెప్పవచ్చు. ప్రధానంగా చూసినట్టయితే 52 మంది అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో మాత్రం ఓటర్లు తీర్పు ఎవరున్నది మాత్రం కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూసినట్టయితే 3 ప్రధానమైన పార్టీలు అభ్యర్థులు నిలిచిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసినట్టయితే బీజేపీ, బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్, ఈ 3 పార్టీల మధ్య ఎవరు గెలుస్తారనేది మాత్రం ఒక ఉత్కంఠ చెప్పవచ్చు. ప్రధానంగా చూసినట్టయితే బీజేపీకి సంబంధించి అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి కూడా గత వారం రోజుల నుంచి కూడా ప్రచారం చేస్తూ కూడా ఓటర్లని తమకే ఓటు వేయాలని కూడా అభ్యర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి చూసినట్టయితే తీర్మానం మల్లన్న గతంలో పోటీ చేసి 1,49,000 ఓట్ల వరకు వచ్చి సెకండ్ ప్లేస్లో ఉన్న నేపథ్యంలో ఈసారి తనే గెలుస్తానంటూ కూడా అధికార పార్టీ నుంచి కూడా బరిలో ఉండి కూడా విస్తృతంగా ఉమ్మడి 3 జిల్లాలకు ప్రచారం చేసిన నేపథ్యంలో తనే గెలుస్తానంటూ కూడా సంకేతాలు ఇస్తున్న పరిస్థితి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినట్టయితే రాకేష్ రెడ్డి కూడా ప్రచారంలో కొనసాగుతున్న పరిస్థితి. ముఖ్యంగా 3 జిల్లాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతలు, ఇటు మాజీ మంత్రులు కూడా విస్తృతంగా ప్రచారం చేసి కూడా తమకే ఓటు వేయాలని చెప్పి కూడా ఇటు వివిధ రాజకీయ నాయక పార్టీలు కూడా చెప్తున్న నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ కూడా ఈసారి తప్పనిసరిగా గెలుస్తుందని ఒక ధీమాతం కూడా ప్రచారం చేసిన పరిస్థితి. అంటే 3 ప్రధానమైన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, అది బీజేపీ 3 పార్టీల మధ్య ఎవరు గెలుస్తున్నారనేది మొత్తం ఒక ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మాత్రం వీళ్ళ మీదనే ఎక్కువగా పట్టభద్రులు ఓట్లు ఎక్కువ ఎవరికి వేస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం పోలింగ్ సరళి మాత్రం ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తిగా మంచిగా జరుగుతుంది చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అధికారులు మాత్రం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా పూర్తిగా బందోబస్తు చేశారు. ఎటువంటి సంఘటన జరగకుండా కూడా ప్రశాంతంగా మాత్రం పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పూర్తయిన నేపథ్యంలో బ్యాలెట్ బాక్సులను మొత్తం పోలింగ్ కేంద్రాల నుంచి ఏదైతే ఖమ్మంకి సంబంధించిన ఎస్ఆర్బి కాలేజీలో, అదేవిధంగా భద్రాద్రి సంబంధించిన రామచంద్ర
కాలేజీలో బ్యాలెట్ పత్రాన్ని 4:30కి తీసుకెళ్లిన తర్వాతకి 7:30కి అక్కడి నుంచి సీల్ చేసి మొత్తం నల్లగొండకి పంపించేందుకు కూడా ఇటు జిల్లా యంత్రాంగం కూడా ఏర్పాట్లు మనం పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కి సంబంధించిన ప్రక్రియ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 Sides టీవీ ఖమ్మం నుంచి.